ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనం చూస్తే అట్లానే కయ్యూను కూడా మనం చూస్తే కయ్యూను కూడా అంతే. సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయినట్లుగా మనం చూస్తాము. ఎవరు చూడనప్పుడు, లేకపోతే దేవుడు వారితో లేని సమయంలో ఆ చల్లని పూట వాళ్ళు ఏదైనా వనంలో అట్లాగా నడుస్తూ దేవుని సృష్టిని ఆనందిస్తూ అట్లా చక్కగా వాళ్ళు ఉంటూ ఉన్న టైంలో అపవాది మరి మాట్లాడడం మనకు తెలుసు కదా. మరి అక్కడున్న నిత్య జీవం ఇవ్వగలిగే జీవ వృక్షం అక్కడ ఉంది, కానీ దాని వైపు వాళ్ళు చూసుకోలేదు. 2 చెట్లు అక్కడే ఉన్నాయి, కానీ వాళ్ళ మైండ్ అంతా దేని మీదకి వెళ్ళిపోయింది అంటే జ్ఞానం మీదకి వెళ్ళిపోయింది. సో ఈ రోజుల్లో మనం కూడా అదే పనిలో ఉంటున్నాం. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అది ఏ జ్ఞానం కావాలనుకుంటాము? దేవుని జ్ఞానం అయితే దేవుని పాదాల దగ్గర మొరపెడతాం. కానీ మనకు కావాల్సిన జ్ఞానం ఏంటంటే చదువు జ్ఞానం కావాలి, లేకపోతే ఉద్యోగం చేసే జ్ఞానం కావాలి, లేకపోతే లోకంలో గొప్పగా కనపడే జ్ఞానం కావాలి. సో ఈ జ్ఞానాన్ని మనం ఎంచుకుంటున్నాం. జీవాన్ని తిరస్కరించి జ్ఞానాన్ని ఎంచుకున్న ఈ ఆదాము అవ్వల లేదా పాత నిబంధన ఆత్మ మనలో ఇంకా ఎలుబడి చేస్తుంది. కానీ మనం అంటాము మారు మనసు పొందామంటాం, బాగున్నామంటాం, భక్తి చేస్తున్నామంటాం, బోధిస్తామంటాం, ఏదో అంటాం, అన్నీ అంటాం, కానీ వాటిలో ఉన్నది ఏంటయ్యా అంటే జీవం కాదు, జ్ఞానం. సో జీవం లేకుండా జ్ఞానం కలిగి ఉండడం ఎంత ప్రమాదకరమో ఆదాము అవ్వల జీవితంలో మనం చూసాం. సో ఇక్కడ మనకి ఒక అవగాహన రావాలి. ఏంటంటే జీవం లేని జ్ఞానం అది మృతమని, అట్లానే జ్ఞానం లేకపోయినా జీవం కలిగి బ్రతకాలి అనేది మనం ఎంచుకోవాలి. సో ఈ లోక జ్ఞానము అది మృతమైనది. చూడడానికి పరలోక జ్ఞానం కంటే గొప్పగా కనపడుతుంది, పరలోక జ్ఞానం కంటే చాలా విలువైనదిగా కనపడుతుంది. కానీ ఈ లోక జ్ఞానం అది చాలా డేంజర్. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రెండిటికి మధ్యలో ఉన్న ఆ తేడాన్ని గ్రహించగలిగి దేవుని ఆత్మను మనం కలిగి ఉందాం. సో అట్టి ఆత్మను అడుగుదాం ప్రభుని. ఈ రెండిటికి మధ్యలో ఎలాడేవారుగా మనం ఉండొద్దు. ఏదో ఒక సైడ్ వెళ్ళిపోదాం. అది జ్ఞానమా జీవమా, జ్ఞానాన్ని ఎంచుకుంటామా జీవాన్ని ఎంచుకుందామా అనే దాని దగ్గర మరి మీరు ఈరోజు నిర్ణయం తీసుకోండి. మానవునికి ఎలాంటి శక్తి ఇచ్చారంటే ఒక నిర్ణయం తీసుకుంటే చచ్చిపోయే వరకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండగలిగిన గొప్ప శక్తి ప్రభు ఇచ్చారు. కానీ నువ్వు ఉండలేవు, నీ వల్ల కాదు అనే అపవాది మన మదిలో చేరి లేదా మన చెవులో చేరి చెప్తా ఉంటది అనమాట. ఇక అప్పుడు మనం అనుకుంటాము మనకి శక్తి లేదు అనుకుంటాం. నమ్మకండి, సైతాను మాటలు నమ్మకండి. అది మనల్ని మోసం చేయడానికి అది మన చెవులో అలా పదే పదే ఆ మాటలు మారుమ్రోగిస్తూ ఉంటది. మనం చెయ్యగలం, మనం ఉండగలం, మనము జీవాన్ని ఎంచుకోగలం. సో ఆ పాజిటివ్ విధానంలోకి మనం వచ్చేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఆదాము కయ్యూను వీళ్ళు ఏం చేశారంటే మరి జీవాన్ని తిరస్కరించి జ్ఞానాన్ని ఎంచుకున్నారు. మనము దేన్ని ఎంచుకుందాము అనేది మీరు ఆలోచించండి. మరి జ్ఞానాన్ని ఎంచుకోకపోతే ఎన్నో విషయాలు లోకపరంగా కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడు లోకంలో వాళ్ళందరూ మనల్ని చూసి మేబీ గేల్ చేస్తారేమో, తక్కువగా ఉన్నాం అంటారేమో.
అయితే ఎక్కువ చదువుకోలేదు అంటారేమో, ఉద్యోగాలు చేయట్లేదు అంటారేమో, సంపాదించట్లేదు అంటారేమో, లోకపరంగా పేదవారం అంటారేమో, లేకపోతే ఇల్లు లేదంటారేమో, ఏదో ఏదో భయం, మనుషులు ఏదో అంటారేమో అని భయం. అసలు మనం ఒకసారి ఆలోచిద్దాము, మనల్ని ఏదో అంటారేమో, మనుషులు చిన్న చూపు చూస్తారేమో అన్న వాళ్ళు మనం కష్టంలో ఉంటే మనల్ని పెద్ద చూపు చూస్తారా అండి? వాళ్ళు మనం కష్టంలో ఉంటే వాళ్ళు చేయి చేస్తారండి? మనం ఇరుకులో ఉంటే వచ్చి మనల్ని ఏమైనా రక్షిస్తారండి? ఎందుకు మనకి చీమ తలకాయ అంత సహాయం చేయని ఎవరో ఏదో అనుకుంటారు అని మనము దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ఎవరో కూడా మనకు తెలియదు, ఆ ఎవరో ఏదో అంటారు అని దేవుణ్ణి ఎందుకు మనం పక్కన పెడుతున్నాము అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అరే, నా కోసం ఎంత చేసిన దేవుణ్ణి పక్కన పెడుతున్నాము ఆ ఎవరో మనకి తెలియని వారి కోసం. ఎంత అవివేకంలో ఉన్నామో, జ్ఞానవంతులు అనుకుంటూ అవివేకంలో ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారు, మనల్ని చిన్న చూపు చూస్తారు అన్నవారు ఏనాడు ఎప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో అయినా వారు మనల్ని అయితే ఎప్పుడూ ఆదుకోరు. అలాంటి వారి కొరకు మనం దేవుణ్ణి అమ్మేసుకోవడం, దేవుణ్ణి ప్రక్కన పెట్టడం అంటే జీవాన్ని ప్రక్కన పెట్టడం, జీవం గల దేవుణ్ణి ప్రక్కన పెట్టడం. అది ఎంత అవివేకమో మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకండి, ఎవరో బాధపడతారని ఆలోచించకండి. మన కోసం ఏమీ చేయని వారు బాధపడితే ఏమవుతుందండి? మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడన్నా మనకి ఏమైనా చేస్తారా? ఆ పక్కింటి వాళ్ళు పిల్లలు బాగా చదివి మన పిల్లలు బాగా చదవకపోతే, ఏంటి మీ పిల్లలు ఇంతే చదివారా, ఏంటి బైబిల్ కాలేజీకి వెళ్ళారా, ఏంటి ఎంపీసీ తీసుకోలేదా, సిఈసి తీసుకున్నారా అని పక్కింటి వాళ్ళు అంటారని మన పిల్లలకి ఎంపీసీ తీసుకునే సత్తా లేకపోయినా, మనకు అన్ని డబ్బులు కట్టే ఇది లేకపోయినా మనం మాత్రం ఆడపిల్లలకు పోటీగా మన పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరో ఎక్కడో ఏదో కాలేజీలో పడేసేస్తాం. మరి ఆ పిల్లలు చివరికి ఎంత ప్రెషర్ తీసుకుంటారు, మీరెంత ప్రెషర్ తీసుకుంటారు, ఎంత కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మరి భక్తులైనటువంటి వారు అంటే క్రీస్తుని అంగీకరించిన వారిలో ఎంతమందిలో ఇలాంటి పరిస్థితులు లేవండి? ఎందుకు ఇవన్నీ? ఎవరో కోసం. రేపొద్దున అన్ని అప్పులైపోతే అప్పులు తీర్చడానికి నువ్వు పడే కష్టం నీ నేబర్, నీ పక్కింటి వాళ్ళు ఏమన్నా నీకు సహాయం చేస్తారా? కనీసం అయ్యో పాపం అంటారా? అన్నారు. అందుకని ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు అపవాది మన ముందు పెట్టి మనల్ని చాలా తప్పుదోవ పట్టించేస్తూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జీవ సంబంధమైనవి లేకుండా మంచి చెడులు జ్ఞానం ఇచ్చే వాటిని, ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మనం తప్పిపోతాము. సో అలా తప్పిపోతూనే ఉన్నాము, కానీ తప్పిపోతున్నామని అర్థం అవ్వట్లేదు. ఆదాము అలానే మరణించాడు, మనము ఎప్పుడో మరణించాము. నువ్వు ఎప్పుడైతే జీవాన్ని చూస్ చేసుకోకుండా మరి జ్ఞానాన్ని చూస్ చేసుకున్నావో అప్పుడే నువ్వు మరణించినట్లు. వాళ్ళు నిజంగానే మరణించలేదు కదా, ఫిజికల్ బాడీ అలైవ్గానే ఉంది, కానీ అది వాళ్ళకి తెలియట్లేదు. మేము బ్రతికే ఉన్నాము అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చనిపోయారు, ఎప్పుడో చనిపోయారు. ఆ పండు తిన్నప్పుడే చనిపోయారు, దాన్ని ఎంచుకున్నప్పుడే చనిపోయారు. అట్లానే మనం కూడా ఆ యొక్క జీవాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని ఎంచుకున్న రోజే మనం కూడా చచ్చిపోయాము. ఈ విషయం ఆలోచించండి.
నువ్వు దేవునికి ఎక్కువ సమయం ఇస్తున్నావా లేదా? ఆ ఇచ్చే టైం కూడా క్వాలిటీ టైం ఇస్తున్నావా లేదా? అది 100% ఇస్తున్నావా లేదా? దేవుని ఆలోచనే కలిగి ఉన్నావా లేదా? దేవుని పని అంటే ఆసక్తి కలిగి ఉన్నావా లేదా? డబ్బుని కాలదని, దేన్నైనా కాలదని, దేవుని కొరకు, ఆత్మల కొరకు, దేవుని కార్యాల కొరకు మనం పరిగెత్తుతున్నామా లేదా? అది మనకే తెలుసు, ఎవరికి తెలియదండి. పరిగెత్తుతున్నామా లేదా? మన హార్ట్ జ్ఞానాన్ని ఎంచుకుందా లేకపోతే జీవాన్ని ఎంచుకుందా అనేది మీకే తెలిసిపోతుంది. అలా నేను బాగానే టైం ఇస్తున్నానులే, కాకపోతే ఏదో కొంచెం బ్రతకాలి కదా, ఈ కొంచెం చెయ్యాలే అని దేవుడికి ఇచ్చే టైం ఏమో గంట కూడా ఉండదు. నువ్వు జ్ఞానం కోసం లేదా పరువు కోసం, మర్యాద కోసం, జీవనం కోసం పోరాడు.